5 దశాబ్దాలుగా కరువు పీడిత ప్రాంతానికి ఆర్డీటీ ఊపిరిపోసింది. కానీ ఇప్పుడు ఎఫ్సీఆర్ఏ అనుమతులు రెన్యువల్ కాకపోవడంతో స్థానిక నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగొద్దని, ప్రజలకు కష్టాలు కలిగించొద్దంటూ విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నారు. 5 దశాబ్దాలుగా అనంతపురం జిల్లా లాంటి కరువు పీడిత ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నటువంటి ఆర్డీటీ సంస్థ ఈరోజు కష్టాల్లో పడింది. దీంతో పెద్ద ఎత్తున వారు అందిస్తున్నటువంటి సేవలు పేదలకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. దీంతో పేద ప్రజలు తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఒకవైపు వైద్య రంగం వైపు కూడా పెద్ద ఎత్తున వారి సేవలు అందిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆ సేవలు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్డీటీ సంస్థను కాపాడండి, ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ నిధులు వచ్చేటువంటి రెన్యువల్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నాయకులు, నేతలు మన చెంత ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు ఆర్డీటీ అనేటువంటి సంస్థ ఒక అనంతపురం జిల్లాలో పేదల పన్నిదిగా ఉంది. అలాంటి సంస్థకు కష్టాలు వచ్చాయి. మరి ఈ కష్టాల నుంచి దాన్ని ఏ విధంగా కాపాడుకోబోతున్నారు? ఆర్డీటీ అనేది ఇప్పుడు కాదు, 1952 సంవత్సరంలోనే ఈ భారతదేశంలో ఏర్పాటైంది. మరి అంటే 1969లో అనంతపూర్ జిల్లాకు వచ్చింది. 1947లో స్వతంత్రం వచ్చింది. అంటే 1947లో స్వతంత్రం వస్తే 1952లోనే అంటే 5 సంవత్సరాలకే ఆర్డీటీ సంస్థ ఈ భారతదేశంలోకి అడుగు పెట్టింది. మరి అప్పుడు మహారాష్ట్రలోని మన్మాడ్ ప్రాంతంలో దాదాపు 16 సంవత్సరాల పాటు సేవలు చేస్తే అక్కడ కూడా అప్పట్లో ఉన్నటువంటి మనవాదులు కొంత ఈ ఆర్డీటీ చేసే సేవలను ఓర్చుకోలేక పేద ప్రజల అభివృద్ధిని ఓర్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ అడ్డు తగిలితే అప్పుడే ఫాదర్ గో బ్యాక్ అనే రీతిలో ఒక ఉద్యమాన్ని కూడా వీళ్ళు కొంతమంది అరాచక శక్తులు తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ అప్పటి ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కొంతకాలం ఆపండి సేవలు అనే రకంలో 2-3 నెలలు ఆపినప్పటికీ తిరిగి యథావిధిగా 16 సంవత్సరాల పాటు మహారాష్ట్ర ప్రాంతంలో సేవలు అందించింది. ఆ తర్వాత 69లో అనంతపూర్ జిల్లా చాలా కరువు ప్రాంతంగా పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ఈ పేద ప్రజలను, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ప్రజలను ఆదుకోవడానికి ఈ అనంతపూర్ జిల్లాకి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు 1969లో రావడం జరిగింది. మరి అంటే ఇప్పటి వరకు 56 సంవత్సరాలుగా ఈ అనంతపూర్ జిల్లాలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలను ఆర్థిక సామాజిక రంగాల్లో ముందుకు తీసుకొస్తుంటే దాన్ని చూచి ఓర్చుకోలేని ఈ బీజేపీ ప్రభుత్వం మూడోసారి ఎన్నికైన తర్వాత అంటే రెండోసారి ఎన్నికలోనే ఈ ఆర్డీటీ సంస్థను మూసివేయాలి, ఇది ఈ ప్రాంతంలో లేకోకుండా తరిమేయాలనేటువంటి ఒక దురుద్దేశాన్ని ఏర్పరచుకుంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పంతాలో నడుస్తూ ఇప్పటికి పూర్తిగా విదేశీ నిధులు రాకోకుండా అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం అని చెప్పేసి మేము ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇటువంటి ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత లక్షలాది మంది పేద ప్రజల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు చాలా మంది మాటల్లో ఆర్డీటీ అనంతపూర్ జిల్లాకు మాత్రమే సేవలు చేసిందని చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ విపత్కర పరిస్థితులు ఏర్పడినా అక్కడ పోయి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పేద ప్రజల్ని ఆదుకొని అన్ని రకాలుగా అంటే తిండి రూపంలో కానీ, వస్తువు రూపంలో కానీ, లేకంటే గుడ్డు కల్పించే విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో పేద ప్రజలను ఆడుకొని సేవలు చేయడమే ధ్యేయంగా పనిచేసినటువంటి ఆర్డీటీ పైన బీజేపీ ప్రభుత్వం మతం రంగు పులిమి ఈ రోజు పేద ప్రజలకు దూరం చేసే కుట్రలకు పన్నాగం పండింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ ఏర్పడిన తర్వాత వీళ్ళు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని గురించి పట్టించుకోని పాపాను పోలేదు. మళ్ళీ ప్రధానమంత్రి, హోం మంత్రి మాత్రం కక్ష కట్టుకొని ఆర్డీటీ ఉండదు, ఆర్డీటీని తరిమేస్తామనే రీతిలో సంకేతాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి దీనిపైన మేము ఇప్పటికే దశలవారీ ఉద్యమాలు కూడా చేయడం కూడా జరిగింది. అంటే దీన్ని కాపాడడానికి ఎలాంటి ఉద్యమాలు మీరు నిర్మించబోతున్నారు ఏంటి? ఇది ఇప్పుడు విదేశీ నిధులు రాకోకుండా అడ్డుకున్నది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాల్ని ఈ నెల 29వ తేదీ నాడు ముట్టడి కార్యక్రమాలకి పిలుపివ్వడం జరిగింది. మరి ఆ తర్వాత జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం, మళ్ళీ రైలు రోకోలు కూడా చేయాలనుకుంటున్నాం. మరి తదుపరిగా ఈ జిల్లా బంధుకి, రాష్ట్ర బంధుకు కూడా పిలిపియాలనే ఆలోచనతో కూడా అఖిలపక్ష కమిటీ ముందు ఉంటుంది. మరి ఆ తర్వాత అవసరమైతే ఈ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ల దగ్గర పోయి అరెస్ట్ అయ్యి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ పై కక్ష కట్టిన విధానాన్ని వ్యతిరేకిస్తూ దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఆర్డీటీని కాపాడుకోవడానికి దశలవారీ ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా పిలుపునివ్వడం జరిగింది. అంటే మీరు ఇందాక ఒక సమావేశంలో రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకొని ఇళ్లను కూడా ముట్టడిస్తా ఉంటారు. ఎవరు ఇళ్లను ముట్టడించాలి?
అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అనంతపురం జిల్లా నుంచి 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు ముఖ్యమంత్రి గారు పక్కనే కూర్చొని సమావేశాలు చర్చల్లో పాల్గొంటున్నారు. మళ్ళీ ఆర్డిటి గురించి ఇంతవరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఆర్డిటి అని 3 అక్షరాలు పలికిన పాపాను పోలేదు. కాబట్టి మీరు వెంటనే అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి. తీర్మానం చేసిన తర్వాత ముఖ్యమంత్రితో బహిరంగ ప్రకటన, అంటే ఆర్డిటిని కాపాడతాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్డిటి అనంతపురం జిల్లాలో సేవలు చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతామనే రీతిలో బహిరంగ ప్రకటన ఇవ్వాలని చెప్పాం. మరి అదేది కాదంటే కూడా అవసరమైతే మిమ్మల్ని ప్రయాణంలోనే 27వ తేదీ రేపు చివరి సమావేశం జరుగుతుంది అసెంబ్లీ. ఆ తర్వాత మీరు ఈ జిల్లాకు వస్తే పేద ప్రజలు ఇప్పటికే ఎవరైతే ఆర్డిటి లబ్ధిదారులు అనేక విధాలుగా లబ్ధి పొంది ఉంటారో వాళ్ళే వీళ్ళని అడ్డుకోవడానికి, వీళ్ళకి అడ్డుపోయి ఆందోళన నిరసనలు చేయడానికి కూడా సంసిద్ధంగా ఇప్పటికే తయారైనట్లుగా మాకు తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఈ దశల వారీ ఉద్యమాల్లో భాగంగా ముఖ్యంగా 2 ఎంపీలు ఉంటారు. ఈ ఎంపీలే ఢిల్లీలో పార్లమెంట్ లో ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రితో మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇండ్లని మేము ముట్టడించాలనే ఆలోచన కూడా మాలో ఉంది. మరి ఆర్డిటి సంస్థకు FCRI పునరుద్ధరించాలి అని ఆందోళన చేస్తున్నారో ఐక్యంగా నేతలందరూ కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ UTV, అనంతపురం జిల్లా నుంచి.